మాణిక్యాన్ని ఇంటికి తీసుకువచ్చిన రంగ బయటపడ్డ రోహిణి ఆడించిన నాటకం అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ఇప్పుడైనా బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా సుందరి పోయి ఎవరు దొరకనట్టు మాణిక్యం మేనల్లుడిని ప్రేమిస్తుంది. హడ్డు తిరిగి రోహిణి కొంపే మునిగేటట్టుగా ఇంకా ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, బాలు మీనా అటు మాణిక్యం ఇద్దరు కూడా వీళ్ళ కుటుంబం దగ్గరికి వాళ్ళ కుటుంబం దగ్గరికి వీళ్ళు వచ్చి మాణిక్యం రంగాకు ఇటు కామాక్షికి తెలియకపోవడం వల్ల వాళ్ళ ఇంటికే వచ్చి ధైర్యంగా మాట్లాడిన తర్వాత రెండు కుటుంబాల మధ్య సద్దుమనిపించి ఇంకా రెండు కుటుంబాలు ఒప్పందంతో సుందరికి అలాగే కిషోర్కి పెళ్లి చేయాలని ఇంకా రెండు కుటుంబాల వాళ్ళు అనుకుంటారు. ఇద్దరిని ఒకేసారి ఒకే చోటే పెట్టాలి అన్న ఉద్దేశంతో, ఒక చోట కూర్చుని మాట్లాడాలి అన్న ఉద్దేశంతో. అయితే ఒకరోజు ఆడపిల్ల వాళ్ళ ఇంటికి రావాలని కాదు, మా ఆడపిల్ల వాళ్ళు పిల్లని తీసుకుని అక్కడికి వెళ్ళడం ఎందుకు, వాళ్ళు చూడలేదు కాబట్టి పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసినట్టు ఉంటుందని పెళ్లి చూపుల కోసమని రమ్మని చెప్తారు. ఏదైనా సరే చూసే వాళ్ళకైనా సాంప్రదాయబద్ధంగా జరగాలి, ఎవరి పరువు పోకూడదు కదా బావగారు అన్నట్టు ఇద్దరు ఫోనుల్లో మాట్లాడుకుని సరే రేపు రండి అని చెప్పాను. కానీ మరుసటి రోజు బయలుదేరి వద్దాము అనుకునేసరికి మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదో అవ్వడంతో ఇంకా రారు. మీనా బాలు ఈ విషయం తెలుసుకొని పనులన్నీ ఆపుకున్న తర్వాత ఎలా అని తెలియడంతో మళ్ళీ వాళ్ళ పనులకి ఆటంకాలు ఏర్పడేసరికి ఏవండి మనం ఎందుకు, వాళ్ళు పెళ్లి చూపుల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం పెళ్లిలో మన వంతు సహాయం మనం చేసి బాధ్యతగా పెళ్లి జరిపించేద్దాము, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనం ఎందుకు అని చెప్పాను. కానీ సరే మీనా నీ ఇష్టం అని చెప్పి ఇంకా తర్వాత రంగా ఒరే బాలు రేపు రండ్రా, రేపు మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరే పెళ్లి కుదిర్చిన పెద్దలు, మీరే దగ్గరుండి సుందరికి ఆ 3 ముళ్ళు వేయించాలి అనగానే చూడు మామ మీరు మాట్లాడుకుంటున్నారు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, మేమెందుకు చెప్పు, పెళ్లిలో మేము దగ్గరుండే మాట్లాడతాం కదా, ఎందుకు మేమంతాను, పైగా మొన్న కూడా మేము వద్దామనుకునేసరికి ఏదో అయ్యింది అని ఆగిపోయారు, ఏమో ఎందుకు అవన్నీను, సరే ఇంకా గొడవ వదిలేసి మా గొడవ మీరు మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకోవడాలు, మనం అబ్బాయికి ఏం పెట్టాలి, వాళ్ళేం పెడతారు, ఇంక అన్నీ కూడా మాట్లాడుకోండి మామ, ఎక్కడ ఏ గొడవ పడకండి, సుందరి సంతోషమే మనకు ముఖ్యం, సుందరి సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలి అనగానే కోరుకోకపోతే ఏం చేస్తాంరా, దాని సంతోషమే కదా, బాధ్యత తీసుకున్నాను, మా తమ్ముడితో కూడా మాట్లాడాను, నీ ఇష్టం అన్నయ్య, నీ కూతురు పెళ్ళి అని నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు చేసేసేయ్, అందులో నన్నేం అడగొద్దు, లాస్ట్లో పిలిచి 4 అక్షింతలు వేయమంటే వేస్తాను, ఒక చుట్టం చూపులా, నీ కూతురే అనుకో అన్నట్టు చెప్పేసేసరికి సరేరైతేని, తన భవిష్యత్తు బాగుండాలని నేను మాత్రం కోరుకోనా, సుందరి నీకు కూతురు, నువ్వు కన్నది మీరైనా నా కూతురులాగానే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రంగా అయితే చెప్తాడు. సరేనని మరుసటి రోజు ఉదయాన్నే బావ బామ్మద్దులు చెల్లి వాళ్ళ అక్క మొత్తం వీళ్ళంతా వస్తారు. ఆ కుటుంబం నుంచి 3, ప్రభావతిని సత్యము ఉండాలి కానీ సుశీలమ్మకు బయట అడుగు క్లీన్ చేస్తూ ఉండగా చూసుకోకుండా తడుండి పడిపోతుంది. కరెక్ట్గా ఆ రోజే సుశీలమ్మకు పడిపోవడంతో ఇంకా ప్రభావతి సత్యం ఇద్దరు కూడా వీళ్ళింటికి రావాల్సిన వాళ్ళే సుశీలమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అందుకు ప్రభావతి సత్యం కూడా ఇక్కడికి రారు, మా బావ వాళ్ళు ఇక్కడికి రావాలి, కానీ వాళ్ళ అమ్మగారు నీళ్ళ మీద కాలు వేసి పడిపోయారు, అందుకోసమనే ఆవిడ్ని చూడడం కోసం వెళ్ళారు, 2 కుటుంబాలకి పెద్ద ఆవిడే మా పిన్నే అని చెప్పి మాట్లాడేసరికి అవునా అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అనగానే బాగానే ఉందంట, వీళ్ళు వెళ్ళారు కదా, కొడుకును కల్లారా చూసుకుని ఒక 2-3 రోజులు ఉండి వస్తారనుకుంటా, మా పిన్నికి బాలేదు కదా, మా పిన్నికి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అని చెప్పనేసరికి అవునా
సరే ఏంటి మీరు మీ అమ్మాయికి ఏం పెట్టాలనుకుంటున్నారు అనగానే, మేము ఇవి పెట్టమని అడగం, పెట్టలేదని కూడా అడగము. మీ కోడల్ని మీరు మీ ఇంటికి ఎలా తీసుకువెళ్ళాలని అనుకుంటే అలా ఈ అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. పెళ్ళికొడుక్కి పెట్టవలసిన పెట్టిపోతలు ఏం కావాలన్నా అడుగు బాబు, కారు కావాలా, బండి కావాలా, ఏం కావాలి అనగాని, అయ్యో మామయ్య గారు నాకేమీ వద్దు, సుందరిని ఇవ్వండి చాలు అనగానే, నన్నేం చేసుకుంటావు అని చెప్పనేసరికి, చూసారా ఎలా మాట్లాడుతుందో అని చెప్పనగానే, సుందరి కొంచెం నువ్వు తగ్గాలమ్మా, అలా అబ్బాయి మీద సీరియస్ అవ్వకూడదు, 10 మందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని పక్క నుంచి రంగా చెప్తాడు. అలాగే పెదనాన్న అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ మాట్లాడుకుంటారు. అమ్మాయి అబ్బాయి మీరు లోపలికి వెళ్ళండి అనగానే, సుందరి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళు అబ్బాయిని అనేసరికి లోపలికి వెళ్తారు. ఇంకా ఏమేమి ఇచ్చిపుచ్చుకోవాలి ఏంటి అన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా పంతులు గారు కూడా వచ్చి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసేస్తారు. పలానా డేట్ని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చెయ్యండి అని చెప్పి మొత్తం అంతా కూడా సెట్ చేసేస్తాడు. మొత్తం సెట్ చేసేసరికి ఇంకా అంతా కూడా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోవడంతో ఇంకా ఏం మాట్లాడకుండా అన్నీ కూడా సెట్ అయిపోయినాయి కదా. ఇంకంతా సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి తాంబూలాలు కూడా తీసేసుకుంటారు. అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రత్యేకించి ఎంగేజ్మెంట్ అది ఏం పెట్టకుండా డైరెక్ట్ పెళ్ళని పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం చెప్దామని ఇంకా ఈ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి బాలు మీనా ఇద్దరు అప్పుడే ఉంటారు. ఎలా ఉందిరా మీ అమ్మ మీ నానమ్మకు అని చెప్పాను. కానీ బాగానే ఉంది అంటే మామ, ఇంతకు ఏమైంది, నేను పెళ్లి వాళ్ళు వచ్చారంట, పోనీ మేము వెళ్ళిపోయాక అమ్మ వాళ్ళైనా వస్తారు అనుకుంటే వాళ్ళు కూడా అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది, ఏం అనుకోలేదు కదా మామ అని చెప్పనగానే, అయ్యో బాలు అలా ఎలా అనుకుంటాంరా, మీ పనులు మీకుంటాయి, అయినా మీరు చెయ్యాల్సింది చేశారు కదా, రేపన్నా రోజున పెళ్లి చెయ్యాల్సింది మీరే కదా, అప్పుడు ఇలాంటివేమి చెప్పినా నేను వినిపించుకోను, మీరే దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకోవాలి, నువ్వు మీనాయే దగ్గరుండి సుందరిని రెడీ చేయడం అన్నీ కూడా చూసుకోవాలి, పైగా షాపింగ్లకు కూడా వెళ్ళాలిరా. అమ్మ మీనా నువ్వు కొంచెం ఖాళీ చేసుకుని చెప్తే ఏ రోజంటే ఆ రోజు సుందరిని తీసుకుని కామాక్షిని తీసుకుని బాలుగాడి కారులో వెళ్ళొచ్చేసండి. రే బాలు చూసుకోండిరా, ఎంతైతే అంత ఇచ్చేస్తానులేరా అని చెప్పాను. కానీ ఏంటి మామ డబ్బులతో ముడిపెడతావు, నీకు నాకు ఉన్న బంధం డబ్బులతో సరిపెడితే సరిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ అయ్యో బాలు అలాని కాదురా, నువ్వు ట్రిప్పులు మానుకుని తిరగడం వల్ల నీకు టైం వేస్ట్, పైగా డీజిల్ కూడా అవుతుంది కదా అనగానే, అయ్యో నా మరదల పెళ్ళి నేను దగ్గరుండి చెయ్యాల్సిన పరిస్థితి, నేనే చూసుకుంటాను, దాని గురించి ఆలోచించొద్దు. మీనా నీకు ఎప్పుడు ఖాళీ అవుతుందంటే చెప్పు, అప్పుడు వెళ్దాము. అలాగే కామాక్షి అత్తకు సుందరికి కూడా చెప్తే వాళ్ళు కూడా రెడీ అవుతారు అనగానే, సరేనండి ప్రజెంట్ అయితే ఏమీ డెకరేషన్స్ లేవు, ఈ లోపే వెళ్ళి వచ్చేద్దాము, మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతే డెకరేషన్స్ ఉంటాయి. అమ్మ మీనా ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏ డెకరేషన్ ఒప్పుకోవద్దమ్మా అనగాని, సరే బాబాయ్ ఖచ్చితంగా సుందరి పెళ్ళికి నేను దగ్గర ఉండే చూసుకుంటాను, సరేనా, నేను ఆయన ఉండి సుందరి పెళ్ళి జరిపించి అత్తవారింటికి పంపిస్తాము అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా సంతోషంగా ఉండేసరికి ఇంకా రంగ కాస్త వెళ్ళిపోతాడు. ఇదే విషయం ఇక్కడ కామాక్షికి వీళ్ళకి కూడా చెప్తారు. ఇంకా పెళ్లి బట్టలకి వెళ్ళడం, అలాగే అన్నీ కూడా మీనా చేత కొనిపించు అని కామాక్షికి రంగా చెప్పడంతో ఇంకా మంగళసూత్రాలు తన తీసుకోవాల్సినవి, అలాగే తనకు సుందరికి నగలు తీసుకోమని చెప్పడం అన్నీ కూడా మీ మామయ్యే డబ్బులు ఇచ్చాడురా బాలు అని చెప్పనేసరికి, నీకు ఇవ్వలేదని కుళ్ళుకుంటున్నావా అత్త అని చెప్పాను. కానీ అదేంట్రా అలా అంటావు, తను సుందరి మా కూతురు లాంటిదేరా, నాకు కడుపున పుట్టిన పిల్లలు లేకపోయినా చిన్నప్పటి నుంచి పెద్దమ్మ పెద్దనాన్న అంటూ అన్నది, ఇంతకీ పెళ్లి చేసే తంతు అడిగింది కూడా నేనే, మనమే కన్యాదానం చేద్దామండి అని చెప్తే, సరే నీ మాట నేనెందుకు వద్దంటాను అంటూ మీ మామయ్యే అడిగారా,
నాకు కొంచెం సెంటిమెంట్ ఉంటుందిరా. నేను నగల గురించి అని ఆరాటపడడం కాదు. ఆ నగల ఉంటే పెళ్లి రోజునాడు అది వేసుకోవడానికి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే అని చెప్పనేసరికి పెద్దమ్మ అంటూ పట్టుకుని ఏడుస్తుంది. అయ్యో పిచ్చి పిల్ల, నిన్నేమీ అనలేదే అని చెప్పి ఇంకా అంతా కూడా సంతోషంగా ఉంటారు. పెళ్లి రోజు రానే వస్తుంది. సత్యం వాళ్ళు వచ్చేస్తారు. ఈలోపు సుశీలమ్మకు కూడా బాగుండడంతో సుశీలమ్మను కూడా రమ్మని చెప్తారు. చెప్పడంతో రంగయ్య ఫోన్ చేసి చెప్పేసరికి సుశీలమ్మ కూడా బయలుదేరి వస్తుంది. ఏంటి ఆ సుందరి పిల్ల ఏదిరా సుందరి అని చెప్పాను కానీ లోపలుందమ్మా అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళి సుందరి అని చెప్పాను కానీ బాగున్నావా అమ్మమ్మ అని చెప్పి పట్టుకుని ఎంతో ఆప్యాయంగా గలగలా మాట్లాడుతుంది కదా వాగుడు పిట్టలాగా. మాట్లాడుతుండగానే సరేనని ఇంకా అందరూ హడావిడిగా ఉంటారు. ఆ సమయంలో మాణిక్యం కాస్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ సమయానికి వచ్చారు. పెళ్లి రోజు నాడే మిమ్మల్ని పరిచయం చేద్దామనుకున్నాను, కానీ ఈలోపే వచ్చారు. రండి, మా సత్యం వాళ్ళ అమ్మగారు వచ్చారు, అందరూ వచ్చారు, రండి వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసరికి సరే పదండి అని చెప్పి ఇంకా రంగా సరే కామాక్షి నువ్వు ఉండు, అమ్మా సుందరి ఉండమ్మా, నేను మీ బాబాయిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వస్తాను అని చెప్పాను కానీ సరే పెద్దనాన్న అని చెప్పనేసరికి పదండి అని చెప్పాను కానీ ఇంకా మాటలు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఇంకా వెళ్ళేది ప్రభావతి వాళ్ళ ఇంటికి అని అనుకోడు. ఎందుకంటే ప్రభావతి వాళ్ళ ఇల్లు తెలుసు. కానీ అక్కడ వరకు కూడా ఈ రంగాతో మాట్లాడుకుంటూ మా వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు, ఏ అలవాటు లేదు, ఏం చెప్తే అదే వింటాడు, కానీ సుందరి మాత్రం గడుసు పిల్లే, వాడిని భలే మాయ చేసింది, వాడు సుందరి ఎంతంటే అంత అనుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా, అంటే రేపు పెళ్ళి ముందు రోజు మాట ఇదంతా, ఇంకా అనుకుంటూ వస్తూ సరాసరి రెండి లోపలికి అని గేట్ ఇలా తీసేసరికి అప్పుడు చూస్తాడు మాణిక్యం. అయితే చూసేసరికి ఇది ఇది రోహిణి వాళ్ళ ఇల్లులా ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నాకు పనుంది అన్నయ్య గారు, నేను మళ్ళీ వస్తాను అనగానే ఎవరు రంగా అని చెప్పి సత్యం వచ్చేసరికి మీరేంటి ఇక్కడ, అదేంటి రంగా నువ్వు తీసుకొచ్చావు అని చెప్పాను కానీ నీకు ఈయన ముందే తెలుసా ఒరే సత్యం అని చెప్పాను కానీ మాకు తెలియకపోవడం ఏంటి, రండి లోపలికి అని చెప్పనేసరికి రారా రంగా అని చెప్పాను, అంటే విడివిడిగా వచ్చారు అనుకుంటారు బాలు అని చెప్పాను కానీ ఈ లోపు అందరు కూడా వస్తారు. అందరినీ చూసి షాక్ అయిపోతాడు మాణిక్యం. అయితే మేకమామ అని చెప్పి అంటూ ఉండగానే ఏంట్రా ఏంటి ఈయన మీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ ఈయన తెలియకపోవడం ఏంటి అని చెప్పాను కానీ ఈయన ఎవరనుకుంటున్నావు, మన సుందరికి కాబోయే భర్త ఉన్నాడు కదా కిషోర్ వాళ్ళ మేనమామ ఈయనే అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి కిషోర్ వాళ్ళ మేనమామ ఈయన అని చెప్పాను కానీ అవును, ఈయన ఎవరనుకుంటున్నావు మామ, మలేషియాలో ఉంటారు అని చెప్పనేసరికి బాబు అది అనేసరికి అంటే మీరు మలేషియాలో ఉండరు, అబద్ధం చెప్పారు, ఇప్పుడు గనక మీరు నిజం చెప్పకపోతే మాత్రం ఈ పెళ్ళి ఇక్కడతో ఆగిపోవలసిందే అంటూ ఇంకా బాలు అనగాని బాబు అంత మాట అనొద్దు, రేపు పెళ్ళి, మాది అబ్బాయి కుటుంబం, మీది అమ్మాయి కుటుంబం, ఎవరిదైనా కుటుంబమే కదా, పరువు పోకూడదు కదా బాబు అని చెప్పాను కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పనేసరికి వద్దు చెప్పొద్దు అంటూ రోహిణి మాట్లాడుతుంటుంది. అమ్మా రోహిణి, నా వల్ల ఏమీ కాదమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు, నేను ఇంకా నిజం చెప్పక తప్పడం లేదు, ఇప్పుడు గనక నేను ఇంకా సైలెంట్గానే ఉంటే నా మేనల్లుడి జీవితం నాశనం అయిపోతుంది. నా మేనల్లుడి సుందరిని ఎంతగానో ప్రేమించాడు, వాడి ప్రేమను దూరం చేసుకోలేడు, దూరం చేసుకునే పరిస్థితి వస్తే వాడు చాలా బాధపడతాడు, అది నేను చూసి తట్టుకోలేనమ్మా, అందుకే నా మేనల్లుడి గురించి నేను నిజం చెప్పక తప్పడం లేదు అని చెప్పనేసరికి ఏంటా నిజం అని చెప్పాను కానీ ఉండు ప్రభావతమ్మ, ఎందుకంత కంగారు పడిపోతావు, ఆ నిజమేంటనేది ఇప్పుడు బయటకు వస్తుంది కదా, ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది, చెప్పు మేకమామ అని చెప్పనేసరికి మీరంతా నన్ను క్షమించాలి, ముఖ్యంగా మీరే ఎన్నో ఆశలు పెంచుకున్నారని, రోహిణిని చాలా బాగా చూసుకుంటారని రోహిణి చాలాసార్లు చెప్పింది, అందుకే మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను అనేసరికి అసలు ఎవరు మీరు, ఏంటి మా రోహిణి మేనమామ అంటున్నారు, పైగా కిషోర్ వాళ్ళ మేనమామ అంటున్నారు, మలేషియా నుంచి వచ్చారని బాలుగాడు చెప్తున్నాడు, ఏంటిదంతా,
వాడు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఇదేంటో తేలకపోతే ఈ పెళ్లి జరగదు. మా సుందరికి ఏదో ఒకటి నచ్చ చెప్పుకుని వేరొక అబ్బాయికి ఇచ్చుకుని పెళ్లి చేసుకుంటాం అనగానే, అయ్యో అన్నయ్య గారు అంత మాట అనొద్దు. నేను నిజం చెప్తాను. ఈ రోహిణి ఎవరో నాకు నిజంగా తెలీదు. నాకు నిజంగా మటన్ షాప్ ఉన్న మాట నిజమే. నేను మటన్ కొట్టుకుంటూనే నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటాను. అలాంటిది ఒకరోజు ఈ అమ్మాయితో పాటు విద్య అనే అమ్మాయి ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు. అప్పట్లో మీరు ఊళ్ళోకి వెళ్ళారు కదా ఉగాది పండగ రోజు. అప్పుడు నన్ను రమ్మని మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్లు, నా కాస్ట్యూమ్స్కి డబ్బులు అన్నీ కూడా ఇచ్చారు. వీళ్ళు నాకు నిజంగా ఇలా మలేషియా నుంచి వచ్చిన అతనిలా నటించాలి అని చెప్పలేదు. ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోస్ట్ ఉంది, దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటూ మీరందరూ ఒక క్యారెక్టర్స్ అంటూ చెప్పుకుని వచ్చింది. ఆ తర్వాత నాకు అసలు విషయం అర్థమైంది. కావాలని తను అబద్ధం చెప్పి కుటుంబాన్ని మోసం చేస్తున్నది అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. కానీ తను బ్రతిమలాడడంతో నా కాపురం చెడిపోతుంది. మా అత్తగారు ఎలాగున్నారో చూశారు కదా, ప్లీజ్ అండి అని బ్రతిమలాడేసరికి, సరే నా మేనల్లు లాంటిదే కదా ఈ అమ్మాయి జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలి, నేనెందుకు బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు నిజం చెప్పేద్దామనుకున్నాను. మా నాన్న చనిపోయేటప్పుడు నా దగ్గర మాట తీసుకున్నాడు, అబద్ధం చెప్పొద్దు మాణిక్యము అని చెప్పి. కానీ నాకే తప్పలేదు. ఏం చేయమంటారు? ఎలా ఈ గండాలని బయటపడాలో, అంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయి చూస్తేనేమో నన్ను క్షమించండి అన్నట్టు ఆ అమ్మాయి మాట్లాడింది. ఇంకందుకోసమనే నేనేం చేయాలో అర్థం కాకే ఈ పనికి ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి చెప్పమన్నట్టల్లా వచ్చి చెప్పాను. మొన్న వాళ్ళ నాన్న చనిపోయాడు అని ఆ అమ్మాయి చెప్పమంటేనే చెప్పాను. అంటే వాళ్ళ నాన్న ఎవరో ఏంటో మీకు తెలీదు, అసలు మీకు మలేషియాతో ఏ సంబంధం లేదు అనగాని, ఏ సంబంధం లేదమ్మా, దయచేసి ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు. ఆపేస్తే నా మేనల్లుడు ప్రాణాలు తీసుకుంటాడు. ప్లీజ్ రంగా గారు అర్థం చేసుకోండి. తను చెప్పమంటేనే చెప్పాను తప్ప వేరే ఉద్దేశం అయితే నాది కాదు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి నమస్కారం చేసి అక్కడి నుంచి మాణిక్యం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏం చేద్దాం రా సత్యం అని చెప్పాను గానే, అతను చెప్పింది కూడా నిజమే కదా, ఏమో రోహిణి చెప్పమంటేనే కదా అతను చెప్పాడు. అయినా దాని గురించి మన అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? ఇంకా నువ్వేం మాట్లాడుకో, నువ్వు వెళ్ళు రంగా, నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ఏంటి రోహిణి ఏంటిదంతా అంటే, మీకు మావయ్యే లేడు, లేని మావయ్యను ఉందని చెప్పావు. సరే మరి మీ నాన్న చనిపోయాడని ఎందుకు చెప్పావు? నిజంగా మీ నాన్న చనిపోయాడా లేక చనిపోయాడు అని అబద్ధం చెప్తున్నావా? అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగాని, ఇంకా అర్థం కాలేదా ప్రభావతమ్మ? నీకు డబ్బు పిచ్చి ఉందని తెలిసి ఈ పార్లలమ్మ మలేషియాలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఊహల్లో వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు అని చెప్పుకొచ్చింది. తీరామోసి వాళ్ళ నాన్నని తీసుకురమ్మంటే నాన్నని ఎలా తీసుకొస్తుంది? తీసుకురాలేక ఏదో ఇతను బాగా సెట్ అవుతాడని మేనమావ క్యారెక్టర్ ఇచ్చి తన్ని కాస్త పల్లెటూరు మన ఊరు తీసుకొచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అవి రావడంతో ఇంకా అలాగే మెయింటైన్ అయ్యారు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ నాన్నని తీసుకురమ్మని లేదా నేను ఫ్లైట్ టికెట్స్ అంటూ మలేషియా వెళ్ళాలి అని ఎప్పుడైతే పాస్పోర్ట్లకు అప్లై చేశానో అప్పుడే పార్లలమ్మ ఇంకా ఇది ముగించేయాలి, లేదంటే మాత్రం గండం నెత్తి మీద పడుతుంది అన్న ఉద్దేశంతోనే ఇంకా పార్లలమ్మ ఏం చేసిందంటే వాళ్ళ నాన్నను చంపేసింది. నిజానికి వాళ్ళ నాన్న బ్రతికున్నారో లేక చనిపోయారో అన్న విషయం అయితే నాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే ఆ మేకమామ చేత అస్థికలు, అంటే ఏ పొయ్యిలో బూడితో తీసుకొచ్చి అవే అస్థికలు అని చెప్పి మనందరినీ నమ్మించింది. మనందరి దృష్టిలో వాళ్ళ నాన్న చనిపోయారు అన్నట్టు క్రియేట్ చేసింది అని చెప్పి ఇంకా బాలు వివరించేసరికి, చెప్పు రోహిణి, బాలు చెప్పింది నిజమేనా అని చెప్పాను కానీ, అది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా అర్థం కాలేదా ప్రభా? బాలు చెప్పింది అక్షరాల సత్యం. లేదంటే రోహిణి అలా ఊరుకుంటుందా? నోరిచ్చుకుని పడిపోయేది కదా.
బాలుగాడు చెప్పింది ప్రతి ఒక్క అక్షరం ముక్క కరెక్టే అయ్యుంటుంది అని చెప్పాను కానీ చెంప పగలగొడుతుంది ప్రభావతి. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే. తక్షణమే నా ఇల్లు వదిలి నువ్వు వెళ్ళిపోవాలి. ఒక్క క్షణం నువ్వు ఇంట్లో ఉన్నా నేను అస్సలు ఊరుకోను. అసలు ఏమనుకుంటున్నావే? నువ్వు మోసం చేశావన్న విషయం నీకు అర్థమవుతుందా? అంటే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావన్న కొడుకుని. నీది నిజంగా మలేషియా కాదా? నీకు కోట్లాస్తి లేదా? ఓహో, ఆస్తి గురించి ఎక్కడడుగుతానో అన్న ఉద్దేశంతో మీ నాన్న ప్రాణాలు పోయాయని చెప్పి ఆ ఆస్తి కోర్టులో ఉందని చెప్పావా? కోర్టులోకి వెళ్ళిన ఆస్తి ఎలాగా టైం పడుతుంది కదా, తర్వాత లేదు అని చెప్పేస్తే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అని బాగానే ప్లాన్ చేసావే. నేనే తింగరదాన్ని, తెలుసుకోలేకపోయాను. అది మీకిప్పుడు అర్థమైంది అత్తయ్య. రోహిణి ఇన్ని రోజులు కోటీశ్వరాలు అని చెప్తే ఓ తెగ సంబరపడిపోయారు కదా. కోటీశ్వరాలు ఎలా అయిందో ఇప్పుడు తెలిసింది కదా. అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం మాకు చేత కాదత్తయ్య. అందుకే మేము పూలమ్ముకునే వాళ్ళలాగే ఉండిపోయాము. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి అంత కోట్ల ఆస్తుంటే పార్లర్లు పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయల కోసం మిమ్మల్ని ఇల్లు తాకట్టు పెట్టించింది. 10 లక్షల కోసం ఇంకా ఎన్నెన్ని తప్పులు చేస్తుందో, ఎన్ని మోసాలు చేస్తుందో, ఒకటా రెండా ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఒక్కసారి ఆలోచించుకోండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అంటూ రోహిణి మాట్లాడుతుంది. ఒక పక్క మీనా, బాలు అందరూ కూడా మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి పిచ్చలేసి ఇంకా రోహిణిని పట్టుకుని చిత్త కొట్టేసరికి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య కొట్టకండి అత్తయ్య అని చెప్పాను కానీ నిన్ను కొట్టకుండా ఎలా వదిలిపెట్టాలి? నువ్వు చేసిన పనికి నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు ఇప్పుడంతా అర్థమైంది. నువ్వు ఇన్ని రోజులు మోసం చేశావు అని నాకు క్లియర్గా తెలిసింది అంటూ మాట్లాడేసరికి ఏం తెలియడమో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నేను ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకు మీరు ఇలా బాధ పెడుతున్నారు? నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను అబద్ధం చెప్పాను. కేవలం మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే అబద్ధం చెప్పాను. మీరు నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దే, ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి మెడపట్టి ఇలా బయటకు గెంటేస్తుంది ప్రభావతి. అయితే అలా గెంటేయడంతో అప్పుడే మనోజ్ ఇంటికొస్తాడు. మనోజ్ పట్టుకునేసరికి రోహిణి ఏం తప్పు చేసిందమ్మా అనగానే తప్పులే చేసిందిరా, మోసాలే చేసింది, అబద్ధాలే చెప్పింది, ఒకటా రెండా చాలానే చెప్పింది అంటూ మాట్లాడేసరికి అబద్ధాలు ఏం చెప్పింది, మోసాలు ఏం చేసింది, ఒకటా రెండా అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు ఏంటత్తయ్య, ఏంటమ్మా ఏంటిదంతా? రోహిణి ఏ తప్పు చెయ్యదమ్మా, నా కోసమే ఏదైనా చేస్తుంది. వాళ్ళ నాన్న అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదురా. ఏం చేసింది నీకోసం? మాణిక్యం అంటూ ఒకరిని తీసుకొచ్చిందా? అసలు మాణిక్యం వీళ్ళ మామయ్యే కాదు, ఇప్పుడు సుందరి ఉందే రంగారావు అన్నయ్య వాళ్ళ తమ్ముడు కూతురు, ఆ సుందరికి కాబోయే భర్తకే సొంత మేనమామ ఇప్పుడే వచ్చి మొత్తం విషయం బట్టబయలు చేశాడు. అందుకే రోహిణిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నాను. వాళ్ళ నాన్న విషయం ఏదొకటి తేలే వరకు మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి అధికాదత్తయ్య అని ఎంతెలా చెప్తున్నా కానీ ప్రభావతి వినిపించుకోకుండానే రోహిణిని బయటకు నెట్టేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలాగే రోహిణి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడాలని, రోహిణి మనోజ్ని కూడా రెండో పెళ్లి చేసుకుందని, తనకు ఆల్రెడీ కొడుకు ఉండి తల్లి కూడా ఉండి ఆవిడ ఎవరో కాదు సుగుణమ్మ, అలాగే ఆ చింటూనే తన సొంత కొడుకన్న విషయం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.